దానికి ముఖ్యమైన కారణము మాకు చైర్మన్ వలన మాకు ఆపోజిట్ అయ్యింది. చైర్మన్ ఏ ఒక్క రోజు కూడా ఒక గ్రూప్ రోడ్ దిగలేదంటే నవ్వుతారు. ఎవరైనా వింటారా మీరు? ఒక్కసారైనా 6 నెలలన్నా బాగుంటాము. ఎవరైనా కానీ కొత్తగా ఎన్నికైనామంటే ఒక 6 months అయినా అందరూ కలిసిమెలిసి ఉంటాము, అందరూ ఇది ఉంటాము, ఏదో ఒకటి చేస్తాము. కనీసం ఆ తర్వాత ఏదో ఒకటి ఎవరు ఇద్దరు అలిగేది పోయేది మామూలుగా ఉంటాయి. ఈడ మా చైర్మన్ ఎన్నికైన రోజు నుంచి పక్కన ఎవరిని పెడదాము, శ్రీనివాస్ యాదవ్ చైర్మన్ అడ్డుకున్నాడు, వాడిని ఏదో ఒకటి చెప్పేది. ఇంకోరు దిష్టి గోవిందా రాళ్ళు వేసినారు అనేది పక్కకు పెట్టించేది, ప్రకృతి వీడియోలు తీస్తున్నాడని పక్కకు పెట్టించేది. వాళ్ళకి అవినీతికి అడ్డం అవుతున్నామని ఉద్దేశంతోనే అందరినీ తొలగించుకుంటా ఆఖరికి నేను వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి మాదిరిగా ఉన్న 2.5 సంవత్సరాలు ఆయన వాళ్ళ కోసం ఎమ్మెల్యేతో కూడా ఫైట్ చేస్తే వాళ్ళకి నేను ఇస్తే వాళ్ళు ఒక ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ కానీ ఇంకోటి కానీ ఏది తీసుకోరు. మొత్తం నేను కూడా అడ్డమే, ఉంటే అడ్డమే మేము తినేదానికి పెట్టేదానికి. విపరీతమైన అవినీతి. అది కాంట్రాక్టులు అయితే వాళ్ళు చేయడానికి భయపడిపోతున్నారు. అనంతపురం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉంటే మేము ఏడైనా పని చేస్తాం కానీ రాయతలో చేయాలంటే మాకు భయం అవుతుంది, మేము రామంటున్నారు. అంత సిచ్యువేషన్ తీసుకొచ్చినారు. ఈడ ఎవరికి తెలియదు ఈ విషయము, ఇట్లా విషయాలు ఎవరెవరికి తెలియదు. మేము ఏదో ఇప్పుడు చైర్మన్ మార్చుకుందాము ఏదో మైనార్టీలకు ఇచ్చుకుందాము అని మేము ఏదో రిక్వెస్ట్ చేసుకొని అడుక్కుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఒక రామచంద్ర రెడ్డి వర్గము ఆ వర్గము వీళ్ళు మీద ఏదైనా పోనే మైనార్టీకి వద్దు, మాకు ఏదో ఇంకోటైనా దేవరాజు అని ఉన్నాడు, దేవరాజు కన్నా చేయండి అన్నాము. లేదు అది కూడా నీకు ఇష్టం లేదు కదా, నీకు 32లో వాళ్ళు ఇడిచిపెట్టి ఎవరికన్నా చేయండి చెప్పినాము. ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి వాళ్ళకి, ఎన్ని రకాలుగా ఇవ్వాలా? మేము కాదు లాస్ట్కి మమ్మల్ని ఏదో రకంగా డబ్బుతో కొనొచ్చనే ఉద్దేశంతో మమ్మల్ని కాదు అందరితో డబ్బులతో కొనొచ్చని ఒక మీటింగ్ కూడా కాన్ఫరెన్స్ చేసుకునే స్టేజ్లో లేకుంటే ఒక డబ్బు పెట్టి ఒక మీటింగ్ పెట్టుకునే స్టేజ్కి వచ్చినారు వాళ్ళు. లెక్కేసుకోండి ఆ స్టేజ్లో దిగినారు వాళ్ళు. ఎక్కడ ఉన్నారు అనేది మీరే ఆలోచించండి. కనీసం వాటిలో మా పేరు తెచ్చుకుందాము ఏదని చెప్పినాము. అసలు నాదైతే మెయిన్ మార్కెట్ రోడ్డు. నేను కౌన్సిలర్ అయ్యి 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను. ఈ బడ్జెట్కి చేస్తా ఇప్పటికి చేస్తా. ఏమీ చేసింది ఉండదు పెట్టిండదు. వీళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యేతో కూడా ఎదురైనాను నేను. అయినా కూడా కనీసం మా దిక్కున్నాడు ఈ మనిషి అట్లా ఉద్దేశాలు ఏముండవు. మాకేముందే, మా ఇంటికి ఏమొస్తుందా, మేమేం చేస్తామా. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా అజెండానే వాళ్ళ ఇంట్లో తయారవుతాను. ఈ రోజు కూడా పచ్చిగా చెప్తాను. అజెండా తయారైతే ఇంటూ ప్లస్ ఇదేంటి అజెండా మున్సిపాలిటీలో తయారవుతుంది. సబ్జెక్ట్ తయారవుతాయి. ఈ సబ్జెక్ట్ పెట్టండి, ఈ సబ్జెక్ట్ తీసేయండి, ఇంటూ ప్లస్ పెట్టింటారు. అవే వస్తాయి. ఎవరండి వాళ్ళు? మేము వేసిండేది పొరాల శిలప గారికి మేము ఎన్నుకొనిండేది. మిగతా వాళ్ళంతా ఎవరండి? ఈ ఆఫీస్లో కమిషనర్ పైన శివకి ఆన్సర్ ఇవ్వాల, రాజుగానికి పైన ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు ఒక కౌన్సిల్ అంటే ఎట్లుండాలా? ఆ కౌన్సిల్లో మొత్తం అంతా 1కి 2 కౌన్సిలర్లు ఉండరు. మేము లేకపోయినా కూడా 32 మంది ఫుల్ ఉండరు. ఎందుకంటే 1కి 2 ఉండరు ఆవిడ. ఈ రకంగా మున్సిపాలిటీని దృష్టి పరిస్థితి చాలా అధ్వానంగా గడిపేసినారు. ఈ చైర్మన్ అయితే ఒక్క పని కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఒక్క పని కూడా చేయలేదు. ఏమి చేసినా ఏదో గడపవి ఆటోమేటిక్గా వచ్చిండే వర్క్లు వచ్చినాయి కానీ ఏ వర్క్ కూడా నీ వర్క్ ఇది. నాదైతే ముంపు వార్డు అందరికీ తెలుసు. 4వ వార్డు అనేది అందరికీ తెలుసు. వాహనం వచ్చిందంటే హైదరాబాద్లో విలేకరు ఉన్నా కూడా గుడ్డిగా రాసేస్తాడు. మునిగిపోయింది 4వ వార్డు, రామస్వామి వీధి మునిగిపోయిందని రాసేస్తాడు. అంత కాన్ఫిడెన్స్తో ఉంటుంది. అట్లా మునిగిపోతుంది. అట్లా ఆ వార్డుకి ఎప్పుడు కానీ సింట్ తీస్తామన్నా కూడా దాంట్లో కూడా కమిషన్లు దానిలో ఇవే ఆలోచనలే. దాన్ని సరిగ్గా తీద్దాము కానీ చూద్దాము కానీ పెడదామని కానీ కొట్లాడి మేము ఒకసారి ఫైట్ చేస్తే 20 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాము. దాన్ని కూడా వీళ్ళు డిపిఆర్ రెడీ అయ్యిండే డిపిఆర్ని కూడా అట్లా కాదు, ఆ వాడికి పెట్టాలా ఈ వాడికి పెట్టాలా అట్లా చెప్పి అది నీకు పంపించారు. ఏమి చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళ కమిషన్లు వాళ్ళవి రోజు వచ్చేది టీలు కాఫీలు తాగేది తప్పిదిచ్చి ఇప్పటికీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది. ఆయన ఏ వార్డుకైనా విజిట్ చేసిందంటే నేను రాజీనామా చేసేస్తాను. ఏ వాడికైనా సపరేట్గా ఏదో ప్రోగ్రాంలో ఏమో ఉంటాయి మామూలుగా ఉంటాయి కదా అట్లా దానికి మాత్రమే వచ్చింది. కానీ ఈ వార్డులో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, పొద్దున్నే లేచి వస్తామా, ఎప్పుడైనా పోదామా అనేది ఏ వార్డు కనీసం వాళ్ళ దిక్కున్న 10 మంది కౌన్సిలర్లు వాళ్ళకు కూడా పోలేదు. మా వాళ్ళని ఇడిచిపెట్టండి, మేమైతే ఆపోజిట్ ఉన్నాము, మా వాళ్ళకి రాలేదంటే ఒక అర్థం ఉంటుంది. ఇంకెందుకు వాళ్ళు మాకు
ఇప్పుడన్నా ఒక సంవత్సరం ఏదో చేస్తాం, ఏదో ఆయన కాళేశ్వరం కాదు ఏదో ఊరు డెవలప్ చేయాలి అది చేయాలని ఏదో ఆయన కూడా కొంచెము ఏదో రకంగా ఆలోచన చేస్తున్నాడు. దానికన్నా కోఆపరేట్ చేయాలి కదా మనం కూడా. మనకి ఎవరైనా ఎమ్మెల్యే ఇప్పుడు కాళేశ్వరం అసలే, ఇప్పుడు మనం ఎంత చెప్పినా కాదన్నా మనకు కాళేశ్వరం అసలే. మనం ఆడిపోయినా మనం ఆయన అడుక్కోవాల్సిందే, తప్పదు అది, దాంట్లో ఏమీ లేదు, సంబంధమే లేదు. మనం మేము టీడీపీకి పోతున్నాము అని ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పలేదు. వాళ్ళు అసలు సస్పెండ్ చేసిండే ఏంటికి చేసినారో ఇంతవరకు చెప్పలేదు. మాకు సస్పెండ్ ఎందుకు చేసినారో కారణం చెప్పాలి కదా. ఊరిని కాదు సస్పెండ్ అంటే నీకు నచ్చుకోకుండా ఉన్నందరే సస్పెండ్ చేసి పోతే పార్టీ ఆడ బతుకుతుంది, నీకు నచ్చలేదు ఊరే సస్పెండ్ చేసేది. సజ్జల రామకృష్ణ దగ్గర పోయి సందుకు పెట్టించేది. మాకు అయ్యలేదు, మేము పోయే మా చేత కాదు, వాళ్ళకి పోయే ఛాన్స్ ఉంటుంది పెట్టేది. ఏమన్నా అది ఎట్లా పార్టీ వాళ్ళకైనా ఒకటి అడగాలి కదా మమ్మల్ని. అవునప్ప మిమ్మల్ని మీద ఈ అలిగేషన్ ఉన్నది, ఈ అలిగేషన్ ఉంది, మరి ఇట్లా చేసినావు ఏదో ప్రూఫ్ చూపిండి. మరి ఆయన ప్రూఫ్లు కూడా ఉన్నాయి, మేము కూడా చూపించగలుగుతాం కాదు, అవి కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. మేము ఇంకా ఈ రోజే కదా యాడున్నాడు ఆయన. 15 రోజులకు వస్తాడు, రాజధానికి వస్తాడు, ఒక రోజు ఉంటూ వెళ్ళిపోతాడు. కాదు 15 రోజులకు ఒకసారి వస్తాడు వెళ్ళిపోతాడు. ఎక్కడున్నాడు, ఎవరిని అడగలం మేము? సస్పెండ్ చేస్తామనే కానీ ఇంకోటి కానీ ఎప్పుడు మాకు రాలేదు, చేస్తారని కూడా. ఇంకో ఎస్పెషలీ నాదైతే నేను పుట్టుకతో నుంచి కాంగ్రెస్తోనే ఉన్నాను, కాంగ్రెస్తో జర్నీ చేసినాను. కాంగ్రెస్ అయిపోయినాక ఈ పార్టీ పుట్టినరోజు నుంచి ఆడి నుంచే ఉన్నాను. ఏ పొద్దు వ్యతిరేక కార్యక్రమం చేయలేదు, ఎప్పుడు కానీ పార్టీకి విధేయుడిగానే పనిచేశాను. కానీ ఆయన గుర్తించడం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏదే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, కన్వీనర్లు కానీ ఇంకోరు కానీ. ఆ పార్టీకి స్థితిగతులు లేకున్నట్లు తయారు చేసి పెట్టేసినారు. ఎంత అధ్వానం తయారు చేసినారంటే అంత అధ్వానం తయారు చేసినారు. ఒక ఇంట్లో 4గురికి ఇచ్చేది, ఒక ఇంట్లో 3 ఇచ్చే పోస్టులో ఇంకేం లేరా, ఎవరు చేసేకి లేరా, ఎవరెవరు లేరా? ఇంకొక 4గురికి ఇస్తే పని చేసే వాళ్ళు ఉంటారు, అట్లా ఇచ్చేదే లేదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు అయింది. మేము కూడా ఏదో కొంచెం బాధలో ఉన్నాం, ఇంకా చాలా మాట్లాడేది ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను. నేనే ఫోన్ చేసిన అనంతరామ్ రెడ్డికి, ఇట్లా జరిగిందన్న ఏమంటే నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన. ఆయనకి తెలియకోకుండా సస్పెండ్ ఎట్లా వస్తుంది? మామూలుగా ఆయన్నే మమ్మల్ని ఏమన్నా సస్పెండ్ చేసే అధికారం కానీ మాకు ఇప్పు జారీ చేసే అధికారం కానీ అనంతరామ్ రెడ్డికే ఉంటుంది. ఆయనకి ఇది కూడా తెలియదంట. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, నైట్ వస్తానన్నాడు, రేపు మాతో మాట్లాడతానన్నాడు. మరి రేపు ఏం మాట్లాడతాడో తెలియదు కానీ మాకు రేపు మాట్లాడతాను, నాకే తెలియదు, అది ఏదో జరిగిపోయింది, నేను చేయొద్దన్నాను, నేను హైకమాండ్తో కూడా మాట్లాడతానని చెప్పినాడు. మరి ఏం చేస్తారో తెలియదు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు, వాళ్ళు ఏమీ లేదు. నిన్న ఒకటి జరిగిందన్న కమిషనర్ రూమ్లో పోయి మేము అవిస్ తీర్మానం రెడీ అవుతున్నామని అంటే 17 లోపల మీటింగ్ పెట్టమంటే వీళ్ళు రెడీ అయిపోయినారు, తొందరలో ఇదవుతుంది అని వాళ్ళు భయపడి ఏదో ఒకటి చేయాలా లేకపోతే అయ్యలేదని చెప్పి రాత్రికే డిసైడ్ చేసి, మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు, ఏదో కొంచెం రూమర్ అని వస్తుండే, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని రూమర్ వస్తుండే, అది అనుకోకున్నట్లు చేసి పారేసినాం. లేదంటే ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది. నిన్న మేము కమిషనర్తో కలిసినాం, అందరు కమిషనర్ కలిసినప్పుడు 17 లోపల మీటింగ్ పెట్టండి, 17 తర్వాతగా స్థితిలో పోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి అని కమిషనర్ రిక్వెస్ట్ చేసుకున్నాం. అది పోయి చైర్మన్ గారికి చెప్పింటారు. చైర్మన్ ఉండి కానీ ఇదేదో చాలా జోరు ఉంది, కష్టమవుతుంది అని చెప్పి ఆయన ఏదో బలవంతంగా ఏదో ఒకటి చేయండి అని ఆయన ఫోర్స్ వల్ల ఆయన పెట్టేసినాడు. ఆయన సఫర్ అవుతుంటాడు, నాకు తెలిసి సఫర్ అవుతుంటాడు. మరి అది ఏం చేసుకుంటాడో తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం RDG న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.